క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామమున నీతి సూర్యుడు, రాజకుమారుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ధ్యానించబోతూ ఉన్నాం. ఈ ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో చూస్తే దేవుడు కొన్ని మంచి మాటలు మనం విన్నాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడు కొనుటయందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. దేవుని మర్మములు చాలా గొప్పవి. సంఘాలకు పౌలు రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఈ వాక్యం మనకు పనికొస్తుంది. దీంట్లో ఏముందంటే ఐక్యత, సమాధానము, ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, వినయము, సాత్విక్యము. మొట్టమొదటి ఏమంటే సమాధానం. మత్తయి సువార్తలో ఉంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడును. ఇక్కడ ఏమంటున్నానంటే సమాధానమును బంధము చేత నేను క్రీస్తును ప్రేమించుచున్నాను అని నేను చెప్తే నీ శత్రువును క్షమించే ఐక్యత సంఘంలో, సమాజంలో నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థించే కృప, ఆలోచన నీకు ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అందుచేత మీరు సమాధానమును బంధము చేత. దేని చేత? మొదటిగా సమాధానమును బంధము చేత. సమాధానం ఎక్కడి నుండి వస్తుంది? యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే, యేసుక్రీస్తు మన కుటుంబంలో ఉంటే, యేసుక్రీస్తు మన జీవితంలో ఉంటే, యేసుక్రీస్తు మనం నడుస్తూ ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు ప్రేమను చూపెడుతూ ఉంటే అక్కడ దేవుని సమాధానము కలుగుతుంది. ఇక్కడ మొదటిది ఏమంటే దేవుని సమాధానము అంటే దేవుడిచ్చు శాంతి. అందుకే దేవుడు ఒక మంచి మాట అంటాడు, మనుషులిచ్చే సమాధానము కొద్దిపాటిగానే ఉంటుంది, అయితే యేసు ప్రభు ఇచ్చే సమాధానము శాశ్వతమైన సమాధానము. దేవుని శక్తి చేత నడిపింపబడే సమాధానము, దేవుని కృపచేత నడిపించబడే సమాధానం. అందుకంటున్నాడు సమాధానమును బంధము చేత. అందుకే మన కుటుంబంలో సమాధానం ఉండాలి అంటే ఇతరుల సమాధానం కొరకు నీవు నేను ప్రార్థించే ఒక మంచి ప్రార్థనాపరుడుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. రెండవది ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. రెండవది ఏమంటే ఆత్మలో ఐక్యత. పౌలు శిలలు ఐక్యతతో ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు చెరసాల బ్రద్దలాయనని వాక్యం సెలవిస్తుంది. అపోస్తులు దేవుణ్ణి మేడగది మీద ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వారి మధ్యలో ఒక అగ్నిలాగా సంచరించెను అని వాక్యం. కీర్తనల గ్రంథంలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడిన అపరంజి వలె ఉంటుంది. సంఘంలో ఏమైనా జరగని, వ్యక్తిగతంగా అది ఎలక్షన్లు కానీ ఇంకా ఏమైనా జరగవచ్చు. అయితే మరుసటి ఆదివారం నుండి మనము
ఐక్యత కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఎట్లా అంటే దేవుని ఆత్మను మనలో ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సాధ్యమైనంత వరకు అందరితోనూ బయట కానీ లోపల కానీ కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ దేవుని ఆత్మ ద్వారా ఐక్యత కలిగి జీవించాలి. అంటే ఆత్మలో నీకు ఐక్యత అనే కృప ఉంటే బయట కూడా నువ్వు ఎట్లుంటావు, ఐక్యత కలిగి. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, పెద్దలారా, దేవుని బిడ్డలారా, దేవుని చేత నడిపించబడుతున్న భక్తులారా, ఆత్మలో ఐక్యత కలిగి జీవించనీక ప్రారంభించాలి. మూడోది, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన, చూడండి మూడవది ఏమంటే ప్రేమ, దేవుని ప్రేమ, సహనం. ప్రేమతో ఒకరినొకడు సహించాల, ఒకరినొకడు ప్రార్థన చేయాల, ఒకరికొరొకరు విజ్ఞాపన చేయాల, ఒకరికొరొకరు స్తుతించాలి. అంటే కీర్తనలతోనూ సంగీతముతోనూ నాట్యముతోనూ ఒకరికొకడు సహించుకుంటూ భరించుకుంటూ ప్రార్థించాల. దాన్నే సహోదర ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒకరికి కీడు వచ్చిందనుకో, ఒకవేళ అది నువ్వు వింటే వారి కొరకు ప్రార్థన చేయడం మంచిది. ఒకవేళ వినకపోయినా నువ్వు వారిని ద్వేషించకుండా వారికి ప్రార్థన చేయడం మంచిది. అంటే మూడోది ఏమంటుంటే ప్రేమతో కూడిన ఒకరినొకడు సహించుకుని. అందుకే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మల్ని దూషించే వారిని దీవించుడి. నువ్వు ఇట్లా చేస్తే ఆశీర్వాదాలు నీ తల మీదకి వస్తాయి, ఆశీర్వాదాలు నీ కుటుంబంలోనికి వస్తాయి, ఆశీర్వాదాలు నీ పిల్లల 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 తరమును నీవు చూచినట్లుగా దేవుడే కార్యం చేస్తాడు. అందుకే అంటున్నాడు, ఎంత మంచి మాట కదా. మూడవది, ప్రేమతో కూడిన సహనం ఉండాలా. అందుకే అంటున్నాడు, దేవుడు ఏమంటాడు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. అంటే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, బంధువుల వ్యతిరేకత, ప్రేమ లేకపోవట, ఆర్థిక ఇబ్బందులు, అనేకుల చేత దూషించబడుట, అనేకుల చేత హింసింపబడుట, ఇవన్నీ కూడా సహించినప్పుడే అంతము వరకు సహించిన వాడు రక్షించబడునని వాక్యము సెలవించుచున్నది. నాలుగోది చూడు చక్కగా ధ్యానిస్తూ ఉన్నాం. సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే. నిరీక్షణ ఎందుంటున్న పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. దీంట్లో ఇంత వాక్యంలోనే 1 నుండి 8 వచనాల్లో చూస్తే, నాలుగవది ఎట్లా అంటే వినయము, సాత్వికం. చూడండి, దీన మనస్సు కలిగిన వారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అయితే విధేయత, దేవుడు తన తండ్రి చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించి కలువరి సిలువలో ఆయన సిలువ మరణము పొందినంత వరకు యేసు ప్రభు తండ్రికి విధేయుడంట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మరి మీరు కూడా మీ తల్లిదండ్రులకు అందుకే సండే స్కూల్ పిల్లలు చెప్తాం కదా, ఒబే చిల్డ్రన్, ఒబే యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి. యేసు ప్రభు తన తల్లికి తండ్రికి ఈలోకరీత్యా విధేయుడైనాడు. అయితే పరలోకపు తండ్రికి కూడా ఆయన వినయముతోనూ సాత్వికులు, అంటే సాత్వికులు ఎవర్రా అంటే భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకు కీడు చేయరు, ఎదుటి వాళ్ళను అపహసించరు, ఎదుటి వాళ్ళను దూషించరు, ఎదుటి వాళ్ళను బాధ పెట్టరు. వాళ్ళు
దేవునికి భయపడి మంచి మనస్సు కలిగి అందుకే సాత్వికమైన మనస్సుతో ఉండాలని నడుచుకొనవలనని ఖైదీనైన నేను, ఎవరు ఖైదీ? అపోస్తులైన పౌలు, ఖైదీనైన నేను మీకు సెలవిచ్చుచున్నాను. ఇక్కడ ఏమంటాడు? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, దేవుడు ఒక్కటే. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేరు కాదు. ఈ మూడు కూడా ఒకటే. ఆయన తండ్రి అయిన దేవుడు. అయితే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి రక్షకునిగా ఈ లోకానికి పంపించినందుకు, కుమారుడు ఈ లోకానికి పాపాన్ని జయించడానికి మానవాళుల కొరకై రక్తాన్ని చిందించి ఆరోహణుడై పాప క్షమాపణ నిమిత్తము రక్షణ అనే అలంకారమును దేవుడు నామమున ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. పోతూ పోతూ మనకు మనశ్శాంతిగా ఉండడానికి ఈ లోకంలో శిష్యులకు అందరికీ ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తే, అయినను మీరు పరిశుద్ధాత్మ నొంది శక్తి నొందరు గనక యూదయలోను సమరయలోను మరి బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైందురని దేవుని వాక్యము చెప్పుచున్నది. ప్రియులారా, ఇంత గొప్ప మర్మాలు దేవుడు మీకు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకంటున్నాడు? ఫస్ట్ది ఏమంటే సమాధానం అనే బంధము కలిగి ఆత్మ కలిగించే ఐక్యతతో మనం బ్రతకాలి. రెండవది ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. మూడవది ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో మనం బ్రతకాలి. తర్వాత శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మన పిలుపు కూడా ఒక్కటే. నిరీక్షణ ఉండటం వలన పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిపైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే నన్ను మాత్రమే దీవించి నీ శత్రువులను కానీ, నీ మిత్రులను కానీ, నీ బంధువులను కానీ దీవించకుండా ఉండే దేవుడు కాదు ఆయన. నిన్ను దీవిస్తాడు, అందరిని దీవిస్తాడు. ఈ లోకంలో అన్యులను దీవిస్తున్నాడు, నమ్మని వాళ్ళను దీవిస్తున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుందంటే అందరిలోనూ పైకి ఉన్నవాడు, అందరిపైగా ఉన్నవాడు. ప్రియులారా, ఈ వాక్య మర్మం ఏమంటే దేవుణ్ణి పక్షపాతం లేని దేవుడు. తర్వాత దేవుడు మనలాగా స్వార్థపరమైన దేవుడు కాదు. మనల్ని ప్రేమించే దేవుడు. శత్రువును ప్రేమిస్తాడు, మిత్రుని ప్రేమిస్తాడు. అందరిలోనూ దేవుని కృపను మనకు విస్తరింపజేస్తాడు. తర్వాత క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన మరణ పునరుద్ధరణప్పుడు చెరగా, అంటే మన పితరులు మరణించి ఎక్కడ ఉన్నారు అంటే పరదైసులో ఉన్నారని చెప్తారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాక సిలువ రక్త ప్రోక్షణ తర్వాత సమాధానము, శాంతి, నెమ్మది ఇచ్చినాక ఆయన ఆరోహణమైనప్పుడు మన పితరులు దేవుణ్ణి నమ్ముకొని ఆదిలో ఉన్న భక్తులను పరదైసులో నుండి తీసుకొని పోయి ఆ చెరలో ఉన్న వాళ్ళను పరలోకానికి దేవుడు చెరను చెరుకోబట్టుగా కొనిపోబడెను. మళ్ళీ రెండవ రాకడలో వస్తాడు. ఆయనను ఎవరైతే నమ్మి మరణించుంటారో వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ భూమి మీద ఉన్న విశ్వాసులను దేవుడు పరలోక రాజ్యానికి చేరుస్తాడు. ఈ అంశమంతా ఏమంటే ఈ క్వాలిటీస్ మనలో ఉండాలి. ఇట్లాంటి క్వాలిటీస్ నీకు నాకు ఉన్నాయా? మనల్ని మనమే పరీక్షించుకుందాం. ప్రియులారా, దేవుడు సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకము ఇచ్చినట్లే శాంతి నేను ఇచ్చేది కాదు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను, గొప్ప వాత్సల్యముతో నిన్ను పిలుచుచున్నాను. మనం మౌనంగా ఉండి మన పని మనం చేసుకుంటూ ప్రార్థనకు వెళ్తూ ఉంటే ఎవరెవరో ఎన్నో రకాలుగా మాటలు తీసుకొని వస్తారు. వాటన్నిటి మనము దేవుని ఎదుట పెట్టి, దేవా నువ్వు చూచుచున్న దేవుడవు కదా, మరి మేము ఎవరినైనా ఇలా ఏమైనా అయినంటే క్షమించు ప్రభు అని ప్రతిరోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడంటే చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని
చెప్పబడి ఉన్నది. అంటే దేవుడు సౌలుని ఏ విధంగా పౌలుగా మార్చి దీవించాడో, పాత నిబంధనలలో దావీదుని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో, యేసేపుని ఏ విధంగా దీవించాడో, మరి భూలోకంలో ఉన్న మనల్ని కూడా దేవుడు ఏ రీతిగా వాడుకుంటున్నాడో, ఏ రీతిగా దీవిస్తున్నాడో ఆయన చూచుచున్న దేవుడు కనుక ఇన్ని క్వాలిటీస్ ఇవన్నీ చెప్పాను. సమాధానం, సాత్వికం, ప్రేమ, సహనం, దేవుని కృప, దేవుని మాటలు, దేవుని ఆదరణ, దేవుని ఆత్మ, ఇవన్నీ కూడా మనలో కలిగి ఎవరైనా బాధల్లో ఉంటే వారి కోసం వాక్యము ద్వారా మనం ప్రార్థించాలి. వాళ్ళ మనసులు మారి వాళ్ళు నూతనమవునట్లుగా దేవుని వైపు మనము తిరగాలి. దేవుడి వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు రాజా, ఈ వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు కనీసం నాయనా యూట్యూబ్ ఛానల్లో వాక్యం వినుచున్న నీ బిడ్డలను దర్శించండి, సంధించండి, కుటుంబాలలో నెమ్మది దయచేయండి, లోకంలో నెమ్మది, ప్రపంచంలో శాంతి, అయా అన్నదమ్ముల మధ్య శాంతి, బంధువుల మధ్య శాంతి, సమాధానం కలుగునుగా. కానీ వాక్యములు సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం. సంఘంలో శాంతి, సమాజంలో శాంతి. ఏ సంఘంలో, ప్రతి సంఘంలో, కర్నూలు ప్రపంచమనే సంఘము, అయా హైదరాబాదు, 2 రాష్ట్రాలలో ఉన్న సంఘాలలో సమాధానం అనే ఐక్యత, ప్రేమ అనే చిగురును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబంలో ఇంతవరకు ఉదయకాలం నుంచి ఇంతవరకు హైదరాబాదులో ఉన్న జెస్సిక చుట్టూ, మా చుట్టూ నీ దేవదూతల కంచె వేసించి, బంధువులు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు, మారు మనసు పొందని వాళ్ళ కొరకు రక్షణ, ఆనందము, యేసు రక్తములో పాప క్షమాపణ, సమాధానం కలుగునుగాక. దేవా మా పాపములను కడగండి, నీ యొక్క రక్తములు కడుగుమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కనికరించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేము ఎవరినైనా బాధ పెట్టింటే క్షమించమని ప్రార్థన చేస్తూ ప్రభువా వాక్యము ద్వారా ఆశీర్వదించి దీవించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దీనులైన వారు ధన్యులని అన్నావు, పరలోక రాజ్యము వారిదని అన్నావు. కనికరము జాలి ఈ లోకంలో చూపి మార్గదర్శివై మార్గము చూపించావే. క్రీస్తువా, ఓ క్రీస్తువా, నీ ప్రేమను చూపిదివా. నీ మాటతో ప్రేమించి కృపను చూపిదివా. దుఃఖపడువారు ధన్యులని అన్నావు, మీ కన్నీటిని తుడచివేతునన్నావు. దుఃఖపడువారు ధన్యులని అన్నావు, మీ కన్నీటిని తుడచివేతునన్నావు. దేవుని వాక్యమును గైకొన్నవారు మరి ధన్యులాని ఈ భూమిలో బోధించావు. క్రీస్తువా, ఓ క్రీస్తువా, నీ ప్రేమను చూపితివా. నీ మాటతో ప్రేమించి కృపను చూపితివా. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కుటుంబం కొరకు ప్రార్థించండి. మా కుటుంబం కొరకు, మా భార్య కొరకు, పిల్లల కొరకు, తల్లి కొరకు ప్రభు పరిచర్య చేస్తుండగా దేవుడు అనేక ఆర్థికమైన చిక్కుల నుండి విడుదలబడి ప్రభువుకు సాక్ష్యంగా బ్రతకడానికి, ప్రభునామాన్ని మహిమపరచడానికి దేవుడు మమ్మల్ని వాడుకును గాక. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. దేవుడు మిమ్మల్ని సమాధానంతో నింపి ఆత్మ కలిగించు ఐక్యతతో దీవించి కాపాడి రక్షించును గాక. మీ వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం. మీ విజ్ఞాపనలు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ మెయిల్కు పంపండి.
అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.